హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేద్దాం. ఇక మార్కెట్ల విషయానికి వస్తే ఈరోజు హెవీలీ కరెక్ట్ కావడం అయితే జరిగింది. సో ఎందుకంటే యుఎస్ ఫెడ్ మీటింగ్ రేపు ఉంది. అక్కడ ఆల్రెడీ వడ్డీ రేట్లు పెంచుతామని చెప్పి వాళ్ళు ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. బట్ మన వాళ్ళు సడన్గా ఆర్బీఐ వాళ్ళు సడన్గా 40 బేసిన్ పాయింట్స్ రేపో రేట్లో, అలాగే సిఆర్ఆర్లో 50 బేసిన్ పాయింట్స్ పెంచేసరికి మార్కెట్లో చాలా వోలటాలిటీ క్రియేట్ అయ్యి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇది డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది అన్ని సెక్టార్లో ఉండడం అయితే జరిగింది. ఇది రానున్న రోజులలో ఇంకా నెగిటివ్ దారి తీయడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో ఇక మన సిపిఆర్ స్ట్రాటజీ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే నిఫ్టీ, సో ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ అయింది. సిపిఆర్ అనేది నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు లోయర్ వాల్యూ సిపిఆర్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ప్రైస్ సిపిఆర్ పైన ఓపెన్ అయ్యి పర్టికులర్గా ప్రీవియస్ డే హైను ఈ R1 కింద ఓపెన్ అయితే డెఫినెట్గా సిపిఆర్కి అయితే వస్తుంది. సిపిఆర్కు పుల్ బ్యాక్ వస్తుంది అనుకున్నాం. సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టే తీసుకుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టు అనిపించింది. సో మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది, టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఇట్ కావడం జరిగింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయి సో డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. మళ్ళీ ఓకే, ఇక్కడ ఒకటి స్టాప్ లాస్ హిట్ జరిగింది. ఇక రెండో కేసు వచ్చేసి ఎప్పుడైతే సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ సిపిఆర్ను డౌన్ సైడ్లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుంటాం, టార్గెట్ అనేది తీసుకుంటాం. సో లేదంటే ఇది 1:1, సెకండ్ 1:2 ఇక్కడ తీసుకుంటాం. ఇది ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఓవరాల్గా మనం ప్రాఫిట్లోనే ఉండడం అయితే జరిగింది సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం. సో చాలా వోలటాలిటీ అంటే చాలా వోలటాలిటీ ఉన్నది చూడండి. సో ఇక్కడ జనరల్గా ఇక్కడ ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది ఇలా ఒక లో ఫామ్ అయింది, నెక్స్ట్ ఇలా వెళ్ళింది, ఒక స్వింగ్ అంటే లైట్గా పైకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మనం ఈ లోన్ బ్రేక్ చేస్తే ఈ స్టాప్ లాస్ తోటి మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో ఇక్కడ ట్రేడ్ అయితే సక్సెస్ కావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఈ లో ఫామ్ అయింది, ఇది హై. సో ఎప్పుడైతే ఈ హై బ్రేక్ చేస్తే ఈ స్టాప్ లాస్ తోటి సో మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ కావడం అయితే జరిగింది. మళ్ళీ లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ ఒక లో ఫామ్ అయింది. సో ఈ లో ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది ఇది ఉంటుంది. సో చూడండి, ఇది టార్గెట్ అచీవ్డ్. ఇక్కడ మోర్ దెన్ 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్డ్. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్గా ఒక లో అయితే ఫామ్ కావడం జరిగింది. ఈ లో ఫామ్ అయితే ఈ స్టాప్ లాస్తో ట్రేడ్ తీసుకుంటాం. బట్ ఇక్కడ ఎంట్రీ అయితే లభించడం జరిగింది. ఇది హెవీగా ఉండడం జరిగింది, స్టాప్ లాస్ అనేది హెవీగా ఉన్నది కాబట్టి సో దీన్ని కొంచెం మనం అవాయిడ్ చేయవచ్చు. ఇక రెండో ట్రేడ్ వచ్చేసి సో మళ్ళీ ఇక్కడ సో ప్రైస్ అనేది ఇలా అప్ సైడ్ వెళ్ళింది. సో మళ్ళీ ఇలా కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు చూడండి, అంటే మార్కెట్ ఎంత వోలటాలిటీ ఉందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సరిపోతుంది. సో ఇలా రావడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే ఈ స్టాప్ లాస్ తోటి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తారు చూడండి. సో అంటే ఎక్కువ మంది ప్రైస్ యాక్షన్లో ఇలానే తీసుకుంటారని చెప్పి ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఉంచడం జరుగుతుంది దీనికి కొంచెం పైన. సో చూడండి, ఇక్కడ ఎంట్రీ లభించింది. ఇదే క్యాండిల్లో ఇంత అప్ సైడ్ వెళ్ళడం జరిగింది చూడండి. అంటే స్టాప్ లాస్ హిట్టింగ్ అనేది కావడం జరిగింది. స్టాప్ లాస్ హిట్ అయింది, కానీ ఎవరైతే వెయిట్ చేసిన వాళ్ళకు అంటే ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. కానీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత అక్కడ వెయిటింగ్ అనేది ఏముండదు కదా. సో ఇక్కడ అంటే చూడండి, అంటే ఈ మనకు ఇంత విక్ అనేది దేని ఇండికేట్ చేస్తుంది? హైలీ వోలటాలిటీని మనకు ఇండికేట్ చేస్తుంది. కాబట్టి స్టాప్ లాస్ను స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఈ మార్కెట్ అనేది డౌన్ సైడ్ హెవీగా పోవడానికి ఛాన్సెస్ ఉన్నవి. సో కాబట్టి ఎట్ ద సేమ్ టైము మళ్ళీ ఆ న్యూస్ అనేది ఫేడ్ అయిపోతే నెక్స్ట్ డేనే మళ్ళీ రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ న్యూస్ ఉన్న డేస్లలో కొంచెం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్కి వస్తే మనం లాస్ట్ 1 వీక్ నుంచి వీడియో చేయలేదు. సో కాబట్టి ఇక్కడ ఈ రోజు నుంచి చూద్దాం. ఈ రోజు నుంచి చూసినట్టయితే ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ అంటే ప్రైస్ అనేది ఈ లెవెల్ నుంచి ఇక్కడికి సిగ్నిఫికెంట్గా కరెక్ట్ అయింది. కాబట్టి మేబీ ఈ లెవెల్కు ఒకవేళ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనము ఇక్కడ చూసినప్పుడు ఇది మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ అనేది మనకు మల్టిపుల్ టైమ్స్
ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ లాగా యాక్ట్ అయింది, మళ్ళీ ఒకసారి సపోర్ట్ లాగా యాక్ట్ అయింది. సో లేటర్ పీరియడ్లో దీన్ని బ్రేక్ చేసుకుంటూ పోయింది, మళ్ళీ ఒకసారి రెసిస్టెన్స్గా కూడా యాక్ట్ అయింది. చూడండి ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇంత సింపుల్ ప్రైస్ యాక్షన్ బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం సో ఇది వర్కౌట్ అయితే కావడం జరిగింది. మేబీ రెండోసారి కూడా వర్కౌట్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి స్మాల్ స్టాప్ లాస్ ఉంది, కాబట్టి ఈ లెవెల్ కూడా మార్క్ చేసుకోండి, ఈ లెవెల్ని కూడా మార్క్ చేసుకోండి. ఇంకా డిమాండ్ జోన్స్ వచ్చేసి ఇవి గతంలో జోన్స్. సో ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది. సో వీటిని ఇలానే ఉంచండి, వీటిని అయితే మార్క్ చేసుకోండి. ఇంకా ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సెల్ వచ్చేసి 17,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,100 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది 16,000 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 16,500 దగ్గర ఉండడం జరిగింది. సో నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే పర్టికులర్గా ఈ లెవెల్ వరకు లాంగ్ బిల్డప్ అయితే కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి ఎక్కువ శాతం నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో చూద్దాం. ఇంకా ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కిందికి వచ్చేసింది. సో ఈ సందర్భంలో నెగిటివ్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నప్పటికీ ఇది డౌన్ సైడ్ అయితే స్లాంటింగ్ అవుతుంది. ఈ సందర్భంలో 90% కేసులలో డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలా వస్తే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, సో నెక్స్ట్ సపోర్టు ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 16,300 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒకసారి 15,600 700 ఆ లెవెల్ని టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో డెఫినెట్గా ఇది డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఫెడ్ అంటే యూఎస్ వాళ్ళు రేట్లు పెంచుతామని చెప్పి ముందే అనౌన్స్ చేశారు. సో మన వాళ్ళు సడన్గా చేశారు కాబట్టి డెఫినెట్గా ఫనిక్ సెల్లింగ్ అయితే ఉంటుంది. సో ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మేబీ ఈ వీక్లో ఈ లెవెల్స్ని టచ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇక అప్ సైడ్లో వచ్చేసి సో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళాల్సి వస్తే ప్రస్తుతానికి ఈ లెవెల్ అంటే ఈ 17,100 లెవెల్ పైన ట్రేడ్ అయితేనే అప్ ట్రెండు, లేకపోతే 80% పైకి వెళ్ళే అవకాశం అయితే లేదు. దీనిపైన క్లోజ్ అయితేనే మనం బై సైడ్ ఆలోచించాలి, లేకపోతే సెలాన్ రైజ్గానే మన వ్యూ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఇంకా అవర్లీలో చూసినట్టయితే అవర్లీలో కంప్లీట్గా బెరిష్నెస్ అయితే షో చేస్తుంది. చూడండి, సో ఫ్యూచర్ కుమో కూడా బెరిష్లో ఉంది. సో కంప్లీట్గా వరుస క్యాండిల్స్ బెరిష్గా వస్తుంది. సో ఇలా వస్తే మనకు అవర్లీలో ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. సో ప్రైస్ అనేది అంటే ఇక్కడ ఈ లెవెల్ వచ్చేసి ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసి సో 16,000 అంటే నియర్లీ 16,950 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి సో ఇక్కడ ఉంటుంది 17,100, 16,950 అండ్ 17,100 అనేది మేజర్ రెసిస్టెన్స్గా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ డౌన్ సైడ్లో వచ్చేసి సో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి ఎక్కడ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నది, సో నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది 16,500 దగ్గర ఇక్కడ ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. నెక్స్ట్ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఇక్కడ ఒకసారి ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 16,200. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటూ వస్తే మాత్రం 15,700 దాకా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సేమ్ యాజ్ యూజువల్. సో ప్రైస్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం జరిగింది, బట్ ఇట్ ఈస్ ఫెయిల్ అయింది. ఇక్కడ నుంచి రివర్స్ కావడం జరిగింది. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. మన ట్రేడ్ అనేది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. సో ఇది ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్ ఉంటుంది. టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. మినిమం 1:1 అని చెప్పాము స్ట్రాటజీలో.
దాని ప్రకారం అయితే అచీవ్ కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్తుందేమో అన్న ఫీలింగ్ రావడం అయితే జరిగింది. సో కానీ సడన్గా మళ్ళీ డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. పర్టికులర్గా ఈ మధ్య కాలంలో ఈ ఎఫ్ఐఐలు సెల్ చేస్తున్న ఈ టైంలలో ఏ మూవ్ అయినా అది డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా మూవ్ అనేది 2 o'clock తర్వాత వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, 2 o'clock తర్వాత వస్తుంది. ఆ 2 o'clock తర్వాత వచ్చే మూవ్ వైల్డ్గా ఉండడం అయితే జరుగుతుంది. 1-2 డేస్ తప్ప ఒక వీక్లో 3-4 డేస్ అలానే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఆఫ్టర్నూన్ సెషన్లో ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెం కాషియస్గా అయితే ఉండండి. ఎందుకంటే మనం ఒక బిగ్ మూవ్కు సిద్ధంగా, అంటే స్టాప్ లాస్ లేకపోతే మాత్రం డెఫినెట్గా మనకు హ్యూజ్ లాసెస్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్గా ఇక్కడ ఒక లెవెల్ ఫామ్ అయింది. సో మళ్ళీ ఒక హై వెళ్ళింది. ఇక్కడ ఈ లో బ్రేక్అవుట్ అయితే ఈ ఎంట్రీ తోటి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. టార్గెట్ అచీవ్డ్. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళడం జరిగింది. సో ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ, అంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఎంట్రీ పాయింట్ అంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తే సో ఇది స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. సో ఇలా స్టాప్ లాస్ హిట్ అవుతున్న సందర్భంలో ప్రైస్ యాక్షన్లో ఇలా మనం చేస్తున్నప్పుడు సో ఆపోజిట్ ట్రేడ్ తీసుకోండి. సో ఇక్కడ యాక్చువల్గా బై సైడ్ వెళ్తుంది అనుకున్నారు, ఇక్కడ వెళ్ళలేదు. సో ఇలా సెల్ ట్రేడ్ వెళ్ళింది. సో ఇక్కడ అంటే జస్ట్ ఇలా వెళ్ళి ఇలా వచ్చినప్పుడు సో ఇక్కడ డబల్ ట్రేడ్ అంటే స్టాప్ లాస్ ట్రేడ్ అనేది ఆపోజిట్ ట్రేడ్ తీసుకోండి. ఎక్కువ అంటే ప్రాఫిట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, సో ఇక్కడ ఇలా రావడం జరిగింది, ఇలా వెళ్ళింది. సో జనరల్గా ఈ హై బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. కాబట్టి స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. స్టాప్ లాస్ హిట్ అయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ డబుల్ ట్రేడ్ తీసుకున్నట్టయితే చూడండి మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన అచీవ్ కావడం జరిగింది. మళ్ళీ ఇలా అప్ సైడ్ వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైస్ అనేది కాసేపు వెనుకకు వచ్చింది. అంటే వెనుకకు వచ్చినప్పుడు సో మనం ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఈ స్టాప్ లాస్ అనేది డెఫినెట్గా అయితే ఇది చాలా వోలటైల్ క్యాండిల్. సో ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. వీటిని అయితే మార్క్ చేసుకోండి. సో మనం లాస్ట్ 1 వీక్ నుంచి చేయట్లేదు కాబట్టి సో మనం గతంలో వాటిని డిస్కషన్ చేయొద్దు. ఇక ఆప్షన్ చైన్ డాటా డిస్కషన్ చేసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్లో ఇక్కడ ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 36,000 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 34 దగ్గర ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రైస్ అనేది క్లౌడ్ కిందకి అయితే రావడం జరిగింది. సో బట్ ఈ క్యాండిల్ అనేది మోర్ దెన్ 50% కింద క్లోజ్ కాలేదు. బట్ వేరేజ్ నిఫ్టీలో మాత్రం మోర్ దెన్ 50% కింద క్లోజ్ కావడం అయితే జరిగింది. ఎనీహౌ ఇది డౌన్ సైడ్ ట్రెండింగ్ అంటే డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. సో చూడండి, ఇది డౌన్ సైడ్ వస్తుంది. ఇలా వస్తే ఇది బేరిష్ కుమోగా మారుతుంది. బేరిష్ కుమోగా మారితే డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇన్ కేస్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక సపోర్ట్ దగ్గర ప్రైస్ అయితే రావడం జరిగింది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా దీన్ని బ్రేక్ చేసుకుంటూ ఒక మంచి మొమెంటమ్ క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చిన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. ఈ లెవెల్ వచ్చేసి 34,329 నుంచి 233 వరకు ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఈ జోన్ను మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం డెఫినెట్గా ఖచ్చితంగా ఈ లెవెల్ వరకు ఒకసారి టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి 32,300 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి డౌన్ సైడ్లో ఈ లెవెల్స్ వర్కౌట్ కావడానికి అవకాశం అయితే ఉన్నవి. ఇక అప్ సైడ్లో వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది ఉంటుంది. ఈ లెవెల్ 37,000 అని ఉంటుంది. ఇక్కడే బేస్ లైన్ ఉంది కాబట్టి బేస్ లైన్ ఉంది. అలాగే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ పే చేసింది కాబట్టి సో ఒక 50 పాయింట్స్ అటు ఇటుగా ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా ఇక్కడ ఒక గ్యాప్ జోన్ చూడండి. ఈ గ్యాప్ జోన్ వరకు మాత్రం రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్
బ్యాంక్ నిఫ్టీ అనేది ఈ 2 లెవెల్స్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తేనే, అంటే ఎంటైర్ ఈ జోన్ మొత్తం బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తేనే బై సైడ్ ఉంటుంది. లేకపోతే డెఫినెట్గా ఈ లెవెల్ టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. కాబట్టి కొంచెం కాషియస్గా అయితే ఉంటే బెటర్. ఇక అవర్లీలో చూసినట్టయితే అవర్లీలో కంప్లీట్గా బేరిష్నెస్ షో చేస్తుంది. సో మన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ అనేది ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది, 35,000 ఉంటుంది. సో ఫస్ట్ ఇది ఉంటుంది, ఈ 35,000. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఉన్నది 34,400 దగ్గర ఇక్కడ ఒకటి ఉన్నది చూడండి. ఈ సపోర్ట్ అనేది 34,420 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఈ 2 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్లో ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇది ఉంటుంది, ఇక థర్డ్ రెసిస్టెన్స్ అనేది ఇది ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక నారో సిపిఆర్కి వస్తున్నట్టయితే పెద్దగా స్టాక్స్ అయితే ఏం లేవు, ఓన్లీ ఒక స్టాక్ మాత్రమే రావడం జరిగింది. ఎందుకంటే సో ఈరోజు మొత్తం అన్ని ట్రెండింగ్లో అన్ని డౌన్ సైడ్లో ఉన్నాయి. కాబట్టి జనరల్గా నారో సిపిఆర్ అనేది సో ఒక హై ఫామ్ అయ్యి మళ్ళీ లో ఫామ్ అయ్యి మధ్యలో క్లోజ్ అయితే నారో సిపిఆర్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలా కాకుండా వన్ సైడెడ్ మూవ్ ఉన్నది కాబట్టి అన్ని మ్యాక్సిమం సో వైడ్ సిపిఆర్స్ వచ్చినాయి. సో కాబట్టి మనకు ట్రెండింగ్ ఉండడానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది ఒకటి మాత్రమే. కాబట్టి దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సో అక్కడే కన్సల్టేట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది రేపు మెజారిటీ స్టాక్స్లలో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.